నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అక్రమాలపై పోరాటానికి వైఎస్ఆర్సీపీ పిలుపు. విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలి. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. కూటమి ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల అక్రమాలు, స్కామ్ పై వైఎస్ఆర్సీపీ పోరాట జెండాను ఎగురవేస్తోంది. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు నంద్యాల కేంద్రంగా విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో బృహత్తర రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తెలిపారు. ఈ మేరకు నంద్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అర్హత లేని వారికి నియామకాలు, టెట్ పరీక్షలో క్వాలిఫై కాని అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత దారుణం. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద డిఎస్సి స్కామ్ అన్నారు. రేయింబగళ్లు కష్టపడి చదివిన అర్హులైన నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయం జరిగే వరకు పోరాడితేనే హక్కులు సాధ్యమవుతాయని స్పష్టం చేస్తూ బాధితులైన నిరుద్యోగ యువతకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగే రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో రాష్ట్ర సిఇసి మెంబర్, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్స్ దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, రాష్ట్ర వైసీపీ రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబునిసా, డాక్టర్ సుబ్బారెడ్డి, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, జిఎం గౌస్, సాయిరాం రెడ్డి, వైసీపీ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్స్ కలాం బాషా, మేసా చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, పార్థుడు, చింపిక్ బాషిద్, సుబ్బరాయుడు, సాదిక్ బాషా, జాకీర్ హుసేన్, ఆరిఫ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ డిఎస్సి అక్రమాల గురించి రేపటి నుంచి అంటే 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నంద్యాలలో భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను విద్యార్థి లోకానికి, యువతకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మనకు జరిగిన అన్యాయానికి మనం గొంతెత్తి మన హక్కులు మనం కాపాడుకుందాం. పోరాడడం వల్ల మన హక్కులు వస్తాయి తప్ప పోయేదైతే ఏమీ లేదు. మరొకసారి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ రిలే నిరాహార దీక్షలో అందరము పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్గా చేద్దామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. డిఎస్సి అక్రమాల్లో ఎన్నో అవకతవకలు చేయడం జరిగింది. ఆశ్చర్యకరంగా లోకేష్ గారు బహిరంగ చర్చకు రెడీ అని చెప్తా ఉన్నారు. మేము చెప్పిన దానిలో సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం లేదే, చర్చకి ఏమొస్తారు మంత్రి గారు? మీరు క్లియర్గా మేము అడుగుతా ఉన్నాం, మీరు స్పోర్ట్స్ కోటాలో టెట్ క్వాలిఫికేషన్ లేకుండా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? డిఎస్సి క్వాలిఫై కాకుండా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? పాత 74 జీవో తీసేసి దాని ప్లేస్లో 447 జీవో ఏర్పాటు చేసి 2%ను 3%గా పెంచి మీరు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆశ్చర్యకరంగా మీ ఎమ్మెల్యే అయినటువంటి కూన రవికుమార్ గారు సర్టిఫికేట్ ఇవ్వడము, మీ ఎంపీ అయినటువంటి భరత్ గారు సర్టిఫికేట్ ఇస్తే వాళ్లకు ఖోఖో, జూడో దగ్గర 38 మంది రవికుమార్ గారి సర్టిఫికేట్ వల్ల, 39 మంది భరత్ గారి సర్టిఫికేట్ వల్ల ఉద్యోగాలు పొందుతారు. ఇవన్నీ స్కామ్లకు నిదర్శనాలు కాదా? ఏ రకంగా చేస్తున్నారు? మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గానే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసేసి, క్లోజ్ చేసేసి మళ్ళీ పాత జీవో ప్రకారము ఫ్యూచర్ చేస్తామని చెప్తే ఏమర్థం? అది ఒక 26 రోజులు 27 రోజుల్లో మీరు జీవోలు పెట్టి జీవోలు తీసేయడం అంటే స్కామ్ కు కాదా? మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, దీనికంతటికీ మీరు సమాధానం చెప్పండి.
నేను విద్యార్థి లోకాన్ని అడుగుతా ఉన్నాను, దయచేసి ఈ నిరాహార దీక్షలు సూపర్ సక్సెస్ చేస్తాము, దీన్ని చేద్దాము. ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించుకునేంత వరకు పోరాడదామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. డిఎస్సి మన రాష్ట్ర విద్యామంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్ అని రిక్రూట్మెంట్ ప్రకటించడం, అందులో 16,000 టీచర్లు భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి, మరి పాత పరీక్షలు కూడా అయిపోయి సెలెక్షన్ అయ్యే టైంలో మరి స్పోర్ట్స్ కోటా కింద దాదాపు 420 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వాల్సి వస్తే మరి 2 జీవోలు ఇచ్చి నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ ఊరికే మెడల్స్ వచ్చిన వాళ్ళని కూడా తీసుకోకుండా ఊరికే స్పోర్ట్స్ కు హాజరైతే ఉద్యోగాలు ఇవ్వాలనే 2 జీవోలు తెచ్చి వాళ్లకు అనుకూలమైన వాళ్ళను మరి క్వాలిఫికేషన్ లేకుండా కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడము, ఆ రిక్రూట్మెంట్ అయిపోతానే ఆ జీవోలను కూడా విత్డ్రా చేసుకోవడము, ఇది ఎంత మోసపూరిత కుట్రో ఒకసారి అందరూ ఆలోచించాలా. ఒక పేపర్ లీక్ అయ్యి మరి ఎందుకంటే మనకు జాతీయ లెవెల్లోనే ఢిల్లీలోనే జంతర్ మంతర్లో మొత్తము మన దేశవ్యాప్తంగా అక్కడికి వచ్చి యువత కానీ మరి టెస్టు రాసిన వాళ్ళు కానీ అందరూ పాల్గొని ఈరోజు ఆ మంత్రిని కూడా రాజీనామా చేసేంత వరకు తెచ్చారు. కాబట్టి బిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు బలైపోయినటువంటి యువతకు అండగా నియోజకవర్గ స్థాయిలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ యువతకు సపోర్ట్ గా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మీడియా ద్వారా యువతకు, విద్యార్థులకు మీ శక్తిని మీరు తెలుసుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఆ కార్యక్రమం. దాన్ని చూసి మీరు స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉంది. మనం డిఎస్సి మీద అధిష్టానం ఆదేశానుసారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు కూడా దానిలో భాగంగా నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కార్యాలయంలో పెద్దల సమక్షంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరు ఇన్ని సంవత్సరాలు ఆ ఉద్యోగం కోసం కష్టపడి ఎంతో అవకాశం మనకు డిఎస్సి వచ్చింది, ఉద్యోగం వస్తుందని అనే వాళ్ళందరి నిరాశలు అయినాయి. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఇంత అన్యాయం జరిగి, ఇంత మోసం జరిగి, పబ్లిక్ గా అమ్మడం పోయి ఈ రకంగా మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఎంతమంది ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇదేదో మేము రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదు, మాకు ఆల్రెడీ రాజకీయం డిసైడ్ అయిపోయింది. కాబట్టి బ్రహ్మ రుద్రాలు వచ్చినప్పుడుగా వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రభుత్వాన్ని ఎవరు ఆపలేరు, ఇప్పటికే తెలిసిపోయింది ప్రజలందరికీ. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరందరూ ముందుకు రండి, పబ్లిక్ రండి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఈ పోలీసులు? ఎంతమందిని కొడతారు? ఎంతమంది జైలు పంపిస్తారు? ఒకరినిద్దరు అయితే జైలు పంపిస్తారు, 100 మంది వస్తే జైలు పంపిస్తారా? ఏమైంది మీకు అందరికి తెలుసు జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగింది. అంత గొప్ప నాయకుడు అని చెప్పుకుంటే మోడీ నాయకత్వంలోనే ఈరోజు ఒక మంత్రిని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే వాళ్ళు ఎంత పోరాట పటిమ అనేది మీరు అర్థం చేసుకోండి. మొన్న నీట్ లీక్ విషయంలో ఉప్పెనలాగా దేశ నలుమూలల నుంచి వచ్చి అంత పెద్దగా గ్రాండ్ గా సక్సెస్ అయినటువంటి దాఖలాలు భారతదేశ చరిత్రలోనే లేదు. ఏ ప్రభుత్వమైనా విద్యార్థులతో పెట్టుకుంటే సర్వనాశమే తప్ప మనుగడ సాగదని మీ అందరికీ తెలుసు. ఆ విషయం మీ అందరికీ నేను చెప్తున్నాను. అలాగే రాష్ట్ర విషయానికి వస్తే ఈ డిఎస్సి అక్రమాలు మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం ఎక్కడ ఉంటుందో ఆయన ముందు నడిపించే వ్యక్తి. ఆయన మనం ముందుకు పోవాలంటే మనమందరము ఆయన వెన్నంటే ఉంటే మనం ఖచ్చితంగా మన యొక్క
మన యొక్క దీన్ని సాధిస్తామని తెలుపుతూ ఇంతకు ముగిస్తాం. ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజా సంతృప్తి పెంపొందించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమా మహేశ్వరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుతున్న ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా ప్రతి అర్జీపై బాధ్యతతో స్పందించాలని అధికారులను ఆదేశించారు. రీఓపెన్ దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తూ ఆలస్యం కారణాలను సంబంధిత అధికారుల నుంచి తెలుసుకున్నారు. దరఖాస్తులు ఎక్కువ కాలం పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారుల లాగిన్లో ఇంకా పరిశీలించని 348 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిశీలించి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్, దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్, దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్, దివ్యాంగుల చట్టం, దివ్యాంగుల చట్టం, దివ్యాంగుల కొత్త పింఛన్లు, దివ్యాంగుల కొత్త పింఛన్లు. ఈరోజు మా ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాలు కాబోతున్నా కొత్త పింఛన్లు ఒకటి కూడా మంజూరు చేయలేదు కనుక వికలాంగులు కొత్తగా పెట్టుకున్న దరఖాస్తులు ఎన్నో ఉన్నాయి. వీటిపైన ఎప్పుడు సమీక్ష జరపలేదు కనుక కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, అలాగనే 2016 చట్టంలో ఏదైతే మాకు పొందుపరిచి ఉన్నదో 4% రిజర్వేషన్ గత 10 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించలేదు కనుక 4% రిజర్వేషన్ని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ రిజర్వేషన్ 4% కల్పించి అన్ని రంగాలలో వికలాంగులను చేపట్టుకొని రావాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా కష్టాలను ఎవరు చూడట్లేదు, మా పింఛన్ పోయిందంటే ఎవరు పట్టించుకోవడం లేదు, మా పైన దాడులు జరుగుతున్నాయంటే ఎవరు పట్టించుకోలేదు, మా ఆస్తులను గుంజుకున్నారు కానీ పట్టించుకోలేదు కనుక వీటిపైన మాకు సరైన న్యాయం జరగాలంటే 2016 చట్టంలో ఏదైతే రాజకీయ రిజర్వేషన్ ఉంటున్నదో వాటిని అమలు పరిస్తే మేమే రాజకీయంలో ఉంటూ మా పనులు మేము జరుపుకోవడానికి ఆస్కారం ఉంటున్నది కనుక మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ చూసినా దివ్యాంగులపై దాడులు జరగడం, మహిళలని అత్యాచారాలు చేయడం, దివ్యాంగుల చట్టాలు ఎక్కడ అమలు చేస్తున్నాయో ప్రభుత్వాన్ని ఈరోజు మేము నిలదీస్తున్నాం. ఒక్క స్టేషన్లో అయినా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చట్టం కేసు నమోదు అయిందా? వాళ్ళ మీద దాడులు ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు గుంజుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో, స్థానిక ఎలక్షన్లో అయితేనేమి, మున్సిపల్ ఎలక్షన్లో అయితేనేమి దివ్యాంగులకు 4% రాజకీయ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దివ్యాంగులకు ఎక్కడ చూసినా ఒక ఇంటి స్థలాలు లేవు, వారికి అంతర్జాతీయ కార్డు లేవు. ఈ మధ్య కాలంలో పనికి ఆహార పథకము దివ్యాంగులకు తీసేసింది. చాలా మంది పనికి ఆహార పథకం కింద దివ్యాంగులు అంతో ఇంత కూలీ చేసుకుని బతికే వాళ్ళు ఈరోజు NRGIS లో దివ్యాంగులకు పని హక్కు కల్పించాలని కూడా కోరుతున్నాం. అలాగే దివ్యాంగుల 2016 చట్టం ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మ్యాన్ పోస్ట్ లాగా, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మ్యాన్ పోస్ట్ లాగా ఒక బోర్డు అతికించాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఎక్కడ ఇంతవరకు మంజూరు కాలేదు. 3 సంవత్సరాలు కాబోతుంది. 3 సంవత్సరాల రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క వికలాంగుల పింఛన్ కూడా మంజూరు కాలేదు. ఇది దారుణమైన పరిస్థితి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వినతుల స్వీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కళ్యాణిబాయి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి 2 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ స్వీకరించిన అర్జీలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు తమ ప్రాంతంలో నెలకొన్న పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర మున్సిపల్ సంబంధిత సమస్యలపై ప్రతి సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీలు అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని డిప్యూటీ కమిషనర్ కళ్యాణిబాయి సూచించారు. ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో 2 అర్జీలు వచ్చాయండి. ఒకటి పద్మావతి నగర్లో సూర్య ఎలక్ట్రానిక్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్ లేదని ఒకటి అర్జీ వచ్చిందండి. రెండోది శ్రీనివాస్ నగర్లో ఒక చెట్టు 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది, అది పడిపోవడానికి రెడీగా ఉంది, ఇబ్బంది అవుతుంది అక్కడ జనాలకని ఒకటి అర్జీ వచ్చింది. ఇవి 2 మేము టేకప్ చేసామండి. మా ఎంతవరకు అయితే అంతవరకు సాల్వ్ చేసి దీన్ని మేము క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ జరుగుతుందండి. ఇక్కడ మేము మున్సిపల్ ఆఫీస్లో మేము ఆఫీస్లో టేకప్ చేస్తాము. అక్కడ కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్ గారు టేకప్ చేస్తారు. అక్కడ వచ్చే సమస్యలు ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేవి మేము టేకప్ చేస్తాము. మున్సిపాలిటీ రిలేటెడ్ ఏమైనా సమస్యలు మండే మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు మేము పీజీఆర్ఎస్ సమస్యలు అర్జీలు తీసుకుంటాము. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాలలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దశల వారీగా చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక పీజీఆర్ఎస్ వద్ద ఉద్యోగులందరూ ఏకమై తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఉద్యోగుల సమస్యలను మీడియా ద్వారా వివరించారు. ఆర్టీసీ రక్షణ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఈ పోరాటాన్ని సాగిస్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నంద్యాల శాఖ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర కమిటీ ఈ విద్యుత్ బస్సులకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమంలో మా 7 డిపోలకు సంబంధించి ఉద్యోగస్తుల సంతకాల సేకరణతోటి 2వ దశ కార్యక్రమంలో కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి 7 జిల్లాల డిపో అధ్యక్ష కార్యదర్శులకు, గ్యారేజ్ కార్యదర్శులకు, ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందరికి కూడా నంద్యాల జిల్లా తరఫున మరి జేఏసీ తరఫున వారికి కృతజ్ఞతలు, అభినందన తెలియజేసుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ కోరుకున్నది ఒకటే, ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహించబడాలి. మరి ఏదైతే ఈ ప్రయాణికుల సంఖ్య పెరిగిందో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఏదైతే రిటైర్డ్ అయ్యి లేక చనిపోయిన ఉద్యోగాల యొక్క ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నిటి కూడా దాదాపుగా 1500 ఖాళీలు ఉన్నాయి. 15,000 ఖాళీలు, 15,000 మందితో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నిటి కూడా భర్తీ చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దానికోసమే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా జేఏసీగా ఏర్పడి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినామనే విషయాన్ని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి తెలియజేసే దానికోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే దాని కోసం మాత్రమే మళ్ళా నేను చెప్తున్నా, గవర్నమెంట్ కు బస్సుల సంఖ్యను పెంచాలి, ఉద్యోగుల సంఖ్యను పెంచాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, శ్రీశక్తి పథకం అనేది మిగతా ఉద్యోగ సంఘాల కంటే మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు అన్నిటిని కూడా శ్రీశక్తి పథకం విజయవంతమైందని చెప్పి
దేవాలయము లాంటి అసెంబ్లీలో ఆర్టీసీ ఉద్యోగులను అభినందించిన విషయాన్ని మీ ద్వారా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు, గౌరవనీయ ఈవీసీ అండ్ ఎండి ఏపీఎస్ఆర్టీఎస్ వారు మా యొక్క కోరికను మన్నించి మేము కోరుకునే గొంతెమ్మ కోరికలు కాదు, కేవలం ప్రయాణికులు దృష్టి పెట్టుకుని బస్సుల సంఖ్యను కావాలని చెప్పి కోరుతున్నాము తప్ప దీంట్లో మా స్వార్థ ప్రయోజనాలు లేవని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా గవర్నమెంట్ కు విన్నవించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 7 జిల్లాలలో డిపోలలో సంతకాల సేకరణ చేపట్టి ఇక్కడ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి కలెక్టర్ ద్వారా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆర్టీసీలో ఉన్న ఉద్యోగ సంఘాల ద్వారా అన్ని జిల్లా కేంద్రాలలో సంతకాల సేకరణ చేసి మన కలెక్టర్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇచ్చాము. సరే, మేము విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదు, మా అన్న చెప్పినట్టు విద్యుత్ బస్సులు స్వాగతిస్తున్నాం. కానీ ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్. అలాగనే రెండో డిమాండ్, ఈ మధ్య కాలంలో 4 డిపోలు మూసివేశారు. ఆ డిపోలను కూడా తిరిగి పునరుద్ధరించాలని, అలాగనే ఆర్టీసీ స్థలాలని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పకుండా గవర్నమెంట్ ఆర్టీసీ ద్వారానే ఉంచి ఆర్టీసీ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేయాలని మా కోరిక. నమ్మకమే వారి నేరమైంది. ఉన్న ఊరే వల్లకాడులా మారుతోంది. ఉద్యోగం వస్తుందన్న ఆశ, రేపటి రోజున కుటుంబం హాయిగా బతుకుతుందన్న నమ్మకం, అదే వారి పాలిట శాపమైంది. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలాన్ని హెల్త్ అండ్ వెల్త్ పేరుతో ఓ వ్యక్తి దారుణంగా దగా చేశాడు. వీరారెడ్డి అనే వ్యక్తి రంగుల కలలు చూపెట్టాడు. ఉద్యోగాలు ఇస్తామన్నాడు. నెలకు వేలాది రూపాయల ఆదాయం వస్తుందని ఆశ చూపాడు. అమాయకపు పేద ప్రజలు ఆయన మాటలు నమ్మారు. ఉన్న ఇళ్లను తాకట్టు పెట్టారు. ఒంటి మీద బంగారాన్ని బాకీ పెట్టారు. అప్పులు చేసి మరీ తెచ్చి ఆ వీరారెడ్డి చేతిలో పోశారు. ఏకంగా 15 కోట్ల రూపాయలు నొక్కేసి చివరికి బోర్డు తిప్పేసి ఉడాయించాడు ఆ ఘరానా మోసగాడు. ఇప్పుడు ఆ ఊరి గుండెల్లో రగులుతున్నది ఆవేదన కాదు, రక్తాశ్రువులు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో అమాయకులు రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక నిన్న కాక మొన్న ఒక యువకుడు ప్రాణాలు తీసుకోవడం ఈ ఘోరానికి నిదర్శనం. ఊరంతా వల్లకాడుగా మారుతున్నా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు. డిఎస్పీ న్యాయం చేస్తామన్నారు. కానీ రోజులు గడుస్తున్నా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నేతి మూటలయ్యాయి. కానీ ఈ పేదల కష్టాలు మాత్రం మారలేదు. న్యాయం కావాలంటూ నేడు జిల్లా కలెక్టర్ ముందు బాధితులు రోడ్డుపై బైఠాయించారు. కడుపు మండిన కష్టజీవులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి నిరసన విరమించారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ అమాయక జీవితాలతో ఆడుకున్న వీరారెడ్డి బృందాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితం కాకుండా ఆ కష్టజీవులకు తక్షణమే న్యాయం జరగాలని ఆశిద్దాం. వీరారెడ్డి బాధ్యతలము మేము. మాకు 40 ఏండ్ల నుండి 80 ఏండ్ల వరకు నెలకు 40,000 సూచన వేచానని చెప్పి మోసాలు చేసి ఉద్యోగాలకు ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసినారు. ఎంత మంది సరే ఒక్క ఉద్యోగం మీద ఎన్నైనా కట్టుకోవచ్చు, 10 వరకు ఇచ్చాను, నాది బూచి అని చెప్పినాడు వీరారెడ్డి. దొన్నిపాడు మండలం ఆ నుండి మేము దొన్నిపాటులో వారం రోజులు ధర్నా చేసినాం. ధర్నా చేసి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలే. మాకు ఇవ్వకుందంటే భూమా అఖిలప్రియ వచ్చి భూమిని కూర్చొని భూదేవి సాక్షిగా నేనుండ మీకు అండగా, మీ దొన్నిపాడు మండలం నాది పుట్టిండ్లు, నేను న్యాయం చేశాను, నన్ను నమ్మండి, మీరు ధర్నాల నుండి లేయండి అంటే మాట మీద మేము కట్టుబడి లేచినాము.
ఈ పొద్దు కలెక్టర్ మేడం కాడికి వచ్చినాం. నేను చేర్చమ్మా న్యాయం మీకు, మీరు మోసపోయినారు, నేను చేర్చాను, నేను అండగంటానని కలెక్టర్ మేడం మాట ఇచ్చింది. డిఎస్పీ సారు నరసింహస్వామి తోడు నేనుండా త్వరగొట్టి మిషన్ దూకి ప్రమాణం చేసినారు. ఆయనదే అయిపోయింది, ఒక ఎమ్మెల్యేదే అయిపోయింది, కలెక్టర్ది మిగతా ఉంది. మా బతుకులు ఇడికి వచ్చినాయి. బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు, బీగాలు ఇచ్చాము, మీ బంగారు వడ్డీలు కడితే మేము ఇయ్యము, ఇన్వాల్వ్ చేయాలా, తీసి డబ్బులు కట్టండి, ఇండ్లకు బీగాలు ఇచ్చాము, ఇల్లు ఖాళీ చేయండి, ఇట్లా బ్యాంక్ వాళ్ళు వచ్చి పన్నారు. కలెక్టర్ మేడం ఏమన్నా ₹2 వడ్డీ కానీ ₹1.5 వడ్డీ కానీ ఫోన్లు చేసి నాకు చెప్పండి, నెంబర్లు ఇవ్వండి, నేను మాట్లాడతాను అనే. ఇప్పుడు రెస్పాన్స్ లేదు. కోర్టు కాడికి పోయినాము, అడిగినాము, నన్ను కొట్టండి చంపండి, నా దగ్గర ఏం లేదు. మా లెక్కలు ఎక్కడ పోయినట్టు? ఆచులు జంపు చేయమని చెప్తే పాత ఆచులకు సంబంధం లేదండి, కొత్త ఆచులు మా లెక్కలన్నీ ఉండాలి కదా. మా బాధ్యతకు ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? దీని వల్ల గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు, ఎంతమంది ఉరేసుకొని చచ్చన్నారు, మందులు తాగి చచ్చన్నారు. ఒక్కొక్క ఇంట్లో 60,000, 70,000, లక్షలు, వేలు, కోటి వరకు పోయినాం. మేము ఓలం వరకు పనులకు పోతున్నాము, క్యారీ కట్టుకొని 200కు సాయంత్రం వరకు దొన్నిపాడు మండలం నుండి చిన్నోలం వరకు పోతున్నాం. మేము 200కు సాయంత్రం 5 గంటలకు. అది ఇచ్చేవాళ్ళు లేరు. మాకు న్యాయం కావాలా? మీరు ఏం చేస్తారు? మాకు ఉన్నంత వరకు కోర్టులో మా డబ్బు మాకు ఇవ్వండి, మాకు ఎవరు లేదు. మాది దొనిపాడు ఇలాంటి తరపున మేము 7,20,000 కట్టాము. 2 కట్టినాము. 7,20,000 కట్టింటే ఒక్క కంతు పడింది 40,000. మిగతా పడలే. 50,000 ఇచ్చినాడు, 50,000 తీసుకున్నాడు. వాళ్ళ డబ్బు అది తీసుకున్నాడు ఇచ్చినందుకు. మాకు ఇప్పుడు డబ్బు రాలే. 2 సన్న పిల్లలు, నా బిడ్డకు సన్న పిల్లలు, 2 సన్న పిల్ల తల్లి. వాని ముందర 2 కట్టినాం. దోమలు వాడిని లెక్క ముసులు చేసుకున్నాడు, దేకొట్టాడు. 7,20,000 కట్టాడు నా బిడ్డ. బంగారల్లా 15 తులాల బంగారు పెట్టి నా బిడ్డ కట్టాడు. మగడు కూడా వద్దలే కూడా ఎన్నప్పుడు కట్టింది. పొద్దు వద్దు నాడు ఇంట్లో ఇంట్లో ఇడుచుంటే నా బిడ్డ నేను చావాలా, నా బిడ్డ చావాలా. వాడు ఇయ్యనందుకు వాడి పిల్లలు వాళ్ళ పిల్లవాడు బాగున్నారు. మేమే ఇప్పుడు నచ్చపోతలేదు, ఊళ్ళు పట్టుకొని. ఇప్పుడు మా పరిస్థితులు ఎవరు తీర్మానం చేయాలా? ఎమ్మెల్యే తీర్మానం చేయకుండా తిరుగుతున్నాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయితే తిరుగుతున్నాం, రోడ్డులు పట్టుకొని తిరుగుతున్నాం. ఒక్క రూపాయి ఇంత పట్టని అనుకుంటున్నాం. మా డబ్బు ఎక్కడ పోయింది? మాకు డబ్బు రావాలి. ఇప్పుడు మా డబ్బులు మీ కాడ పెట్టుకొని ఏం చేస్తారు? మమ్మల్ని ఇట్లా తిప్పి మాకు లెక్క కావాలా? ఎవరు ఇప్పించారా? ఇప్పించాలా? మాకు అంతే. అన్న పిల్ల పల్లి నా పిల్ల బంగారాలు పెట్టి మగుడు ఏమంటే మగుడి చదువుంది, చదువుంది ఏదో నా మూడు పయాసు కూడా అవుతారని నా బిడ్డ ఉండే బంగారాల బ్యాంకులో పెట్టి కట్టించింది మగిలికి. ఒక్క గంట పడతానే వాడిని మునవయ్య ఇప్పించబోయినాడు. నేను ₹100 ఇవ్వకులే, ₹100 కూడా అడిగినాడు. వడ్డీ తక్కువ ₹100 కూడా నన్ను వాడు నేను నా చేతికి వచ్చి నేను చెప్పు తీసుకొని అడగాలని ₹100 ఇస్తే 4 ఏళ్ళ తెలియరాని నా చేతికి వచ్చి నేను ఖచ్చితంగా అడగాలని పడినా కూడా ఒక రోజు వాళ్ళ దగ్గర పోలీసులు పానేకున్నారు. 100 తీసుకొని పోయినా వాడికి 100 నా లెక్క కూడా మేము న్యాయం చేస్తాది. ఎమ్మెల్యే చేస్తారా? మాకు న్యాయం చేయాలా? మాకు న్యాయం కావాలి. ఈ పిల్లలు ఇంకా ఎట్లా బతకాల పిల్లలని? ఈ పిల్లలు 10 మందికి లేకపోయా కూడా మమ్మల్ని పట్టించుకోలే. పోలీసులు పంపించి మా మీదికి పోలీసులు ఈ పొద్దు ఇట్లా జరిగినాడు. ఒక్కరు కూడా నియోజకవర్గం అఖిల గారు మమ్మల్ని ఎక్కడ అడుగు ముందుకు వేయడం లేదు. అప్పుడు వాళ్ళ ఆస్తులలో లాక్కున్నాడు, వాళ్ళ కోళ్ళు వాళ్ళకి మాకు తెలియదు. అన్ని లాక్కున్నాను, వాళ్ళని జైలు చేసినాము, మేము అరెస్ట్ చేసినాము. కొన్నిపాడు పుట్టిల్లు డబ్బులు మా దగ్గరైనా నేను ఇప్పించాలా అనేది. అదే చాలకుంటే ఎన్ని కోట్లైనా నేను నెత్తినేసుకుంటా అనేది. ఈ రోజు రానికున్నది మమ్మల్ని. మేము వచ్చి మాకు ఏ సమాధానం చెప్పకూడదు. ఎంతమంది జనాలు చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి, బీపీలు డౌన్ అయ్యి. 25 సంవత్సరాల పిల్లలు, వయసు పిల్లలు మందు తాగి చచ్చినాడు. వాకిలు బజార్లో అడిగినామని పక్క నుంచి ఎమ్మెల్యే
ఏఐటియుసి పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని, నెలకు 6,000 రూపాయల నుండి 15,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల మాదిరిగానే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే స్మార్ట్ కిచెన్ల పేరుతో సుదూర ప్రాంతాల నుండి వండిన ఆహారాన్ని పాఠశాలలకు రవాణా చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆ విధానం వల్ల భోజనం నాణ్యత దెబ్బతినడంతో పాటు స్థానిక కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని, కావున పాఠశాలల్లోనే స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్మికులపై జరుగుతున్న వేధింపులను తక్షణమే అరికట్టాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికార ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చాలినటువంటి 6,000 జీతాలు ఇస్తూ ఉన్నారు. 6,000 జీతాన్ని 15,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆశా అంగన్వాడీ కార్యకర్తల మాదిరిగానే మధ్యాహ్న భోజన కార్మికులకు గ్రాడ్యుటీ అమలు చేయాలని, అంతేకాకుండా స్మార్ట్ కిచెన్లను రద్దు చేసి మధ్యాహ్న భోజనాన్ని స్కూళ్ళలోనే వండి ఎక్కడికెక్కడ విద్యార్థులకు వండి పెట్టాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏఐటియుసి రాష్ట్ర ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల జిల్లా డిఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, అలాగే స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ ఆయా, అలాగే నైట్ వాచ్మెన్ల సమస్యలు, స్కూల్ ఛాలెంజర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో ఏఐటియుసి నాయకులు, మధ్యాహ్న భోజన యూనియన్ నాయకులంతా పాల్గొన్నారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు వచ్చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన వర్కర్ల కడుపు కొట్టే విధంగా, వాళ్ళ ఉపాధి దెబ్బతీసే విధంగా ఈరోజు సెంట్రల్ కిచెన్ విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. దీన్ని మోడలెట్గా ఈరోజు కడప జిల్లాను, నెల్లూరు జిల్లాను ఇప్పటికే ప్రారంభం చేసి కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఏఐటియుసి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వర్కర్లంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకోసమనే ఈ సెంట్రల్ కిచెన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలి. అనేక సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన వర్కర్లు మరి ఎలాంటి వేతనం లేకుండానే పిల్లలకు స్కూల్లో వేడివేడి అన్నం చేసి వాళ్ళకు అన్నం అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు 2,000, 3,000 మాత్రమే వేతనం ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సెంట్రల్ కిచెన్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. రెండో డిమాండ్గా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 4వ తరగతి ఉద్యోగులుగా వీళ్ళని వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటితో పాటు వీళ్ళకి కనీస వేతనం నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు గాయత్రి. మేము టోన్లో పనిచేస్తున్నాం, హై స్కూల్లో, జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నాం. మాకు కనీసం నెలకు 15,000 జీతంగా పెంచాలని కోరుకుంటున్నాం. మాకు గుర్తింపు రావాలా, ఉద్యోగాలుగా, గవర్నమెంట్ ఉద్యోగాలుగా గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం. మేము మాకు నెలకి 5,000 ఇస్తున్నారండి. మాకు కనీసం నెలకి ఇప్పుడు సమస్యలు అంటే అన్ని పెరిగిపోయినాయి. మాకు కనీసం నెలకి 15,000 కావాలని మేము కోరుకుంటున్నామండి. ఇంటి బాడుగలు, సరుకులు, కనీసం అన్ని సరుకులు అన్నీ పెరిగిపోయినాయండి. అందుకని మేము నెలకు 15,000 కావాలని డిమాండ్ చేస్తున్నాం. 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి మంగళగిరి పాలిసెట్ 2026 స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ తెలిపారు.
నంద్యాల ప్రభుత్వ కళాశాలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో 15 ఖాళీ సీట్లు ఉన్నాయని, వీటి భర్తీకి ఆగస్టు 5, 2026న నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తూ స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటి పూర్తి వివరాలను ప్రిన్సిపల్ వివరించారు. 2026-27 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కొరకు ఇంతవరకు ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇటీవలే విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆగస్టు 5వ తారీఖున స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. మన నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో మిగిలినటువంటి 15 సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్ 5వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం అభ్యర్థులు అప్లికేషన్ ఫాము ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో తీసుకొని అది ఫిలప్ చేసి వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ సంబంధించిన జిరాక్స్ కాపీ సెట్ను అప్లికేషన్తో పాటు జత చేసి కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 4వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపుగా ఈ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. 5వ తారీఖు ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్పాట్ అడ్మిషన్ లో ఎవరైతే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి ర్యాంకు పొంది వేరే ఇతర కళాశాలలో చేరకుండా ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వారిని వేకెన్సీ సీట్స్ లో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. కేటగిరీ వైజ్ గా కూడా చూసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ఈ కేటగిరీస్ ప్రకారంగా మొదటగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లో ర్యాంకు సాధించిన వారికి సీట్లు కేటాయించడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా సీట్లు మిగిలితే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయకపోయిన వారికి 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా మిగిలిన సీట్స్ కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ అభ్యర్థులకు సీటు కేటాయించినటువంటి రోజున అంటే 5వ తారీఖున ఒకవేళ వాళ్ళకి సీట్ వచ్చిందంటే వెంటనే ఫీజు అంతా కంప్లీట్ గా చెల్లించవలసి ఉంటుంది. వారికి ఎలాంటి స్కాలర్షిప్స్ తర్వాత రీయింబర్స్మెంట్ ఫెసిలిటీ ఉండదు. టోటల్ అమౌంట్ ఫీజు తక్షణమే చెల్లించవలసి ఉంటుంది. సో ఈ విషయాన్ని అందరూ గమనించి పాలిసెట్ ఎంట్రన్స్ లో ర్యాంక్ పొంది వేరే కాలేజ్ సీట్ రాని వారు కానీ లేదా 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఎంట్రన్స్ రాయని వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.